పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, స్తోత్రం నాయన. ఈ రాత్రి సమయంలో తండ్రి మేము నిన్ను స్తుతిస్తున్నాము. మా ప్రభా తండ్రి, ఈ దినమంతయు మా పనులలో, మా రాకపోకలందు మీరు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనములు. మాకు ఇచ్చిన క్షేమమును, భద్రతను బట్టి, మా పనులలో విజయంను బట్టి నీకు వందనములు. అవును తండ్రి, నీవు మాకు మీ యొక్క క్షేమమును, నీ యొక్క కాపుదలను మాకు ఇవ్వకపోతే మేమేమైపోతాం తండ్రి. ప్రభా నాయన, అందుకే నేను ఎల్లప్పుడూ కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. మా ప్రభా, మా జీవితాలలో మీరు మాకు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ దినమంతయు మాకు తోడై ఉన్నారు. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. ఈ రాత్రికాల సమయంలో నిద్రించక ముందు నిన్ను ప్రార్థిస్తున్నాం తండ్రి. మాతో మీరు ఉండండి మా తండ్రి దేవా. మరి రేపటి దినము పునరుత్థాన దినము తండ్రి, ప్రత్యేకంగా మట్టల ఆదివారం మా ప్రభా నాయన, నీవు జయోత్సాహంతో యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశించినటువంటి ఆ గొప్ప దినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా నాయన, నీకే వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము మా ప్రభా తండ్రి. ఇదిగో ఈ సమయంలో మేము వాక్యంను ధ్యానించుకోవడానికి యెషయా గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనంలో రాయబడిన ప్రకారము, యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. ఈ మాటలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, నీవు సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చావు మా తండ్రి. మా జీవితాలలో సమాధానమును నింపాలని మీరు ఎంతగానో కోరుకుంటున్నారు. మేము ఎప్పుడైతే నీ సన్నిధికి వచ్చి ప్రార్థిస్తామో మాతో మీరుంటారు. మాకు కావలసిన సమాధానం ఇస్తారు. మా కుటుంబాలలో శాంతిని, సమాధానంను కుమ్మరించే దేవుడు నీవు తండ్రి. మా తండ్రి దేవా, నీవు నీపైన తండ్రి ఉన్నటువంటి అచంచలమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రకటిస్తూ ప్రవక్త ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. మా ప్రభా నాయన, నిజమైన శాంతి మాకు బయట మరి మా లోపల ప్రతి విధమైనటువంటి శాంతిని గురించి కూడా నిన్ను ప్రార్థిస్తున్నాము. మాకు మీరు ఇస్తున్నటువంటి శాంతిని బట్టి నీకు వందనములు ప్రభా. మా విజయాలు మేము మానవ ప్రయత్నం ద్వారా మేము సాధించుకున్నవి కాదు, కానీ నీవు నీ యొక్క కృప వల్లనే, నీ యొక్క జోక్యం వల్లనే అవన్నీ కూడా లభిస్తాయి. కాబట్టి మేము నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అవును, నీవు మా పక్షం నుండి మా పనులన్నింటినీ సఫలపరుస్తావు. మేము ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ అన్ని విజయాలు, జయాలు మరియు అన్ని సత్కార్యాల వెనుక ప్రభా నీవే కర్తవు, నీవే మూలము తండ్రి. ప్రతి విషయంలో కూడా మీరే కారణము, నీవే కారణభూతుడవు. కాబట్టి మేము నీకు వందనం చెల్లించుకుంటున్నాం. నీ కృప లేకపోతే మేమేమైపోతాం తండ్రి. నీవే అద్వితీయుడవు, ఆశ్చర్యకరుడవు గనుక నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి శాంతి అంటే కేవలం సంఘర్షణ లేకపోతే మాలో ఒక అలజడి లేకపోవడం మాత్రమే కాదు, కానీ నీవు మాకు ఒక దైవికమైన నియమంగా మాకు అది ఇస్తున్నావు మా ప్రభా. ఎవరైతే నిన్ను విశ్వసిస్తారో వారికి మాత్రమే ఇలాంటి శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఈ భద్రత నీవు మాత్రమే ఇవ్వగలుగుతావు. నీవే మాకు శ్రేయస్సును ఇస్తావు. కాబట్టి తండ్రి, మేము నీపైననే ఆధారపడాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మేము ఎంతో శాంతి సమాధానాలతో తులతూగగలుగుతాము. అలాంటి కృప తండ్రి మీరు మాత్రమే ఇవ్వగలరు. కాబట్టి మేము నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము, సహాయం చేయండి మా ప్రభా. ఈ విధంగా తండ్రి మరి యెషయా భక్తుడు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అవును తండ్రి, మేము కూడా ఎల్లప్పుడూ కూడా ప్రతి విధమైన పరిస్థితిని బట్టి మేము నీకు స్తుతులు చెల్లించాలి. మా జీవితాలలో ఎన్నో సమస్యలు ఉండొచ్చు, ఎన్నో కష్టాలు ఉండొచ్చు, ఎన్నో శ్రమలు ఉండొచ్చు, కానీ ఏ సమస్యలో అయినా కూడా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కృపను మాకు అనుగ్రహించండి. నీతిమంతులు అలాగే చేస్తారు ప్రభా. మరి తండ్రి, మీరు మాకు చేసిన ప్రతి మేలును కూడా మేము జ్ఞాపకం చేసుకుంటూ దినదినము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేలాగా మాకు కృప దయచేయండి మా ప్రభా. విశ్వాసులమైన మేము మా విజయాలకు, మా సఫలతలకు అన్నిటికీ కూడా మాలో ఉన్న శాంతిని, సమాధానం అన్నిటిని బట్టి కూడా నీకు ఘనత చెల్లించడానికి కృప దయచేయండి మా తండ్రి దేవా. మేము ఎల్లప్పుడూ కూడా మా జీవితాలలో మా పైన మాకు బయట కనిపించేదైనా అంతర్లీనంగా అయినా మేము శాంతిని కోరుతూ నిత్యము కూడా ఆ శాంతి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉండేలాగా సహాయం చేయండి. మా ప్రయత్నాలన్నిటికీ కూడా విజయము
దయచేసినందుకు, మా ప్రయత్నాలన్నిటికీ మార్గం సరళం చేసినందుకు కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి ఇదొక స్తుతి గీతంలాగా మేము ఎల్లప్పుడూ కూడా స్తుతి చెల్లిస్తూ నీకు మేము జీవించడానికి కృప దయచేయండి. ప్రస్తుతం అయితే ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న భయంకరమైన యుద్ధమును బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దయమేడ ప్రతిదీ కూడా మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏది జరగదని మేము నమ్ముతున్నాం తండ్రి. నాయన ప్రభా, మీరే కృపతో త్వరగా శాంతిని సమకూర్చమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాము, యెరూషలేం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా తండ్రి, మేము ఎంతో దూరంగా ఉన్నప్పటికీ మేము కూడా ప్రభావితులం అవుతున్నాము. అనేక విషయాలలో మేము కూడా ఈ యుద్ధం వల్ల కొన్ని పరిస్థితులు ఎదుర్కొంటున్నాము. అయితే ఏ పరిస్థితి మాకు వచ్చినా కూడా మేము ధైర్యంతో ఎదుర్కొనగలిగే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, మరి నిత్యము మీరు మాకు తోడుగా ఉంటున్నారు దేవా. నీకు వందనములు. ఈ దినము ఎవరెవరైతే మేలులు పొందుకున్నారో, మంచి ఆశీర్వాదాలు, మంచి వార్తలు విన్నారో వారందరిని బట్టి నీకు వందనాలు. అయితే ప్రభా, ఎవరైతే కృంగుదలలో ఉన్నారో, ఎవరైతే ఇంకా మాకు ఏమీ జరగలేదు, మాకు ఎలాంటి మేలు కలగలేదని బాధపడుతూ ఉన్నారో తండ్రి, అలాంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారి పట్ల మీ యొక్క కృపను కుమ్మరించండి. మరి మీరు తగిన సమయంలో ప్రతి ఒక్కరిని లేవనెత్తుతారని గ్రహించి నీ యొక్క సన్నిధిలో నీ కాపుదలలో ప్రార్థన చేస్తూ కనిపెట్టి ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. ఎంతోమంది అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు. నిరుద్యోగ సమస్య వల్ల తండ్రి మరి ఎంతో కష్టపడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళను మీరు కనికరించండి, సహాయం చేయండి తండ్రి ప్రభా. వారికి మీ యొక్క దయ కురిపించండి మా నాయన ప్రభా. మరి వారి ఎడల మీ యొక్క సహాయము త్వరగా అనుగ్రహించమని, కృంగుదలలోకి ఎవరు వెళ్లకుండా కాపాడమని వేడుకొంచున్నాం. వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు నీ వైపు చూస్తున్న బిడ్డను దర్శించండి. వారిని మీరు తప్పకుండా వారికి చక్కటి సంతానం అనుగ్రహించమని వేడుకొంచున్నాం నాయన. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి దేవా ప్రభా. ఈ సమయంలో ప్రసవంలో ఉన్న వారికి చక్కటి ప్రసవం అనుగ్రహించమని వేడుకొంచున్నాము దేవా తండ్రి. మరి బిజినెస్లో లాస్ వచ్చిందని ఎంతమంది దిగులతో కృంగుదలలో ఉన్నారో వారిని కూడా మీరు లేవనెత్తి వారి వ్యాపారం తప్పక పునరుద్ధరింపజేయమని వేడుకొంచున్నాం నాయన. మా ప్రభా నాయన, అప్పుల సమస్యను అంతా కూడా తీర్చివేయమని వేడుకొంచున్నాము. ఎంతోమంది నాయన ఇల్లు అమ్ముడుపోక, స్థలాలు అమ్ముడుపోక మరి సమస్యలలో కూరుకుపోతున్నారు దేవా. వారి పట్ల మీ యొక్క కృపను కుమ్మరించమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఎంతో అనారోగ్యంతో కృంగుదలతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి, త్వరగా స్వస్థపరచండి నాయన. మీరు సమస్తం చేయగలరు, స్వస్థపరిచే దేవుడు మీరు తండ్రి. కృప చూపించండి. ఎంతోమంది తీవ్రమైన అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నారు, ఐసీలో ఉన్నారు, వెంటిలేటర్పై ఉన్నారు నాయన. అలాంటి వారిని అందరినీ కూడా మీరు కరుణించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. సహాయం చేయండి మా దేవా తండ్రి. శీఘ్రంగా స్వస్థత అనుగ్రహించి, వారు ఎంతగానో కుటుంబ సభ్యులు ఆందోళన పడుతున్నారు, మరి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు నాయన. కృప చూపించమని వేడుకొంచున్నాం నాయన. మరి రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని దీవించి వారందరూ కూడా ఓపికతో, సహనంతో పనిచేయడానికి సహాయం చేయండి. అదేవిధంగా ప్రభా, మరి సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్న వారు, ఇంకా ఇతర డిపార్ట్మెంట్స్ ఎంతోమంది తండ్రి రాత్రులు డ్యూటీలు చేసే వారిని అందరినీ కూడా దీవించి వారికి క్షేమం అనుగ్రహించండి, కాపుదల అనుగ్రహించండి. అప్రమత్తతతో ఉండినట్లుగా సహాయం చేయండి తండ్రి. ఎవరైతే ఈ రాత్రి సమయంలో ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎలాంటి అపాయములు కలగకుండా కాపాడండి తండ్రి. నీవు మాకు కునకక నిద్రపోక నిరంతరము మా రాకపోకలందు కాపాడే దేవుడు కాబట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఎంతోమంది ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, మరి నిరాశ్రయులుగా ఉన్నటువంటి వృద్ధులు, చిన్నారులు, అనాథలుగా ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు తండ్రి. దయతో వారికి అందరికీ కూడా మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. ఎండల తీవ్రత ఎక్కువ అవుతుంటుండగా తండ్రి, అనేక మంది అనారోగ్యం పాలవుతుంటుండగా మీరు కనికరించి ప్రతి పరిస్థితిని బాగు చేయండి. ప్రతి ఒక్కరిని కూడా మీ కాపుదలలో భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాము. దయమేడ తండ్రి. రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయండి ప్రభా. మరి వారి హృదయాలను తెరవండి, వారి మనోనేత్రాలను వెలిగించి వారిని తెలుసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీవు తప్ప ఎవరున్నారు తండ్రి? మరి సహాయం చేయగలిగిన వారు ఎవరూ లేరు. మనసులను మార్చగలిగిన దేవుడు నీవే. నీవు తిప్పితే మీరు మళ్ళిస్తే మళ్ళించబడతారు.
మీరు రక్షిస్తే రక్షించబడతారు, మీరు స్వస్థపరిస్తే స్వస్థపరచబడతారు నాయన. ప్రభా, మీరు అద్భుతాలు చేయదేవుడు. నీవు ఆకర్షిస్తే తప్ప ఎవరు కూడా నా యొద్దకు రారు అని ప్రభాని యేసయ్య చెప్పారు. మా తండ్రి, మీరు కనికరించండి, సహాయం చేయండి దేవా. ప్రభా, నీకు వందనాలు ప్రభా. వ్యసనాలకు గురై ఎంతోమంది నాయన తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. మీరు కృప చూపించి వారికి సహాయం చేయమని, ప్రతి ఒక్కరిని నీ వైపునకు త్రిప్పమని వేడుకొంచున్నాం నాయన. మా ప్రభా తండ్రి, మరి రాకడ ఎంతో దగ్గరగా ఉంటుండగా తండ్రి, మేము ఎత్తబడే వారిలో ఉండాలి తండ్రి. మేము ఎప్పుడు కూడా నాయన మరి విడవబడిన వారిలో ఎవరూ ఉండకుండా తండ్రి, మా వారు, మా బంధువులు, మా ప్రియమైన వారు తండ్రి ఎవరు కూడా విడవబడిన వారుగా ఉండకుండా సహాయం చేయండి తండ్రి. మేమంతా సిద్ధంగా ఉండడానికి మీరే కృప చూపించమని వేడుకొంచున్నాం నాయన. దయగల మా ప్రభా, మరి ఎంతమంది అయితే నిద్రలేమితో బాధపడుతూ ఉన్నారో వారిని మీరు కనికరించండి. మరి వారికి మంచి నిద్రను అనుగ్రహించండి. వారి హృదయంలో ఉన్న దుఃఖమును, బాధను, వేదన తీసివేయండి మా తండ్రి దేవా. ఇంకా మరి వారిలో ఏదైతే కొదువగా ఉన్నదో, మరి సమాధానం లేకపోతే సమాధానం అనుగ్రహించండి. కోపమును, ద్వేషమును తీసివేయండి. క్షమాపణ లేని గుణమును తీసివేసి శాంతిని కుమ్మరించి మంచి నిద్ర అనుగ్రహించండి. నీ వాక్యంను ధ్యానించుకుంటూ వారు నెమ్మదిగా నిద్రపోవడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. రేపటి దినము పునరుత్థాన దినం తండ్రి. మేమంతా కూడా మీ సన్నిధిలో చేరి నాయన, రేపటి దినం మట్టలాదివారం మేము సంతోషంగా గడపాలని ఎంతగానో కోరుకుంటున్నాం. అవును తండ్రి, నీవు జయోత్సాహంతో యెరూషలేము పట్టణాన్ని ప్రవేశించినటువంటి ఆ దినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ మీకు స్తుతులు చెల్లిస్తున్నాం మా ప్రభా నాయన. మరి ఎంతో గొప్ప సందడిగా జరిగే ఆ యొక్క కార్యక్రమము, ఆరాధన అంతటిని కూడా మేము ఎంజాయ్ చేయడానికి, నీ సన్నిధిలో మేము ఆరాధించడానికి, నీకు స్తుతులు చెల్లించడానికి, నీవిచ్చే వాక్యమును విని మేము అద్భుతంగా ఆశీర్వదించబడడానికి మాకు సహాయం చేయండి మా ప్రభా. రేపటి కొరకు మేము సిద్ధపడడానికి ఈ సమయంలో మాకు కూడా సమయం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. రాత్రి అంతయు మాకు మంచి నిద్రను అనుగ్రహించండి. మీ సురక్షితమైన రెక్కల నీడలో మమ్మలను క్షేమంగా కాపాడండి తండ్రి. ఏ తెగులు మా గుడాలను సమీపించదు. మరి ఎలాంటి భయాలు మాకుండవు నాయన. మేము మా ప్రాణములను, శరీరమును నీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి ప్రభా. మరి నీవే మమ్మలను మంచి నిద్రతో దీవిస్తున్నందుకై వందనం చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభా. ఉదయకాలంన సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి మేమంతా కుటుంబ సమేతంగా తండ్రి మరి ఆరాధన చేయడానికి, నీ సన్నిధికి మందిరములకు వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.